హాయ్ ఎవ్రీవన్. క్రెడిట్ కార్డ్ హోల్డర్ చనిపోతే ఆ క్రెడిట్ కార్డ్ మీద ఉన్న అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎవరు కట్టాలి అని చాలా మంది అడుగుతున్నారు. సో ఈ విషయం గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వివరాల్లోకి వెళ్తే, క్రెడిట్ కార్డ్ అనేది ఒక అన్సెక్యూర్డ్ లోన్. ఏదో హోమ్ లోన్, వెహికల్ లోన్ లాగా క్రెడిట్ కార్డ్ కి ఎటువంటి సెక్యూరిటీ ఉండదు. సో మనం ఒకవేళ క్రెడిట్ కార్డ్ కట్టకపోతే మన సిబిల్ ఇంపాక్ట్ అయితే తప్పితే వాళ్ళు ఎటువంటి రికవరీ ప్రొసీజర్స్ కి ఏ అసెట్స్ కూడా ఫ్రీ చేయలేదు. సో ఆ వ్యక్తి చనిపోతే లీగల్ గా బ్యాంక్స్ ఏమి చేయలేవు. నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ ని గానీ, వాళ్ళ కిడ్స్ ని గానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని బ్యాంక్స్ వాళ్ళు కట్టమని అడగొచ్చు కానీ మ్యాండేటరీగా కట్టాల్సిన రూల్ లేదు. అండ్ బ్యాంక్ కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. బట్ కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి అంటే, ఆ క్రెడిట్ కార్డ్ హోల్డర్ కి ఏమైనా బ్యాంక్ అకౌంట్ ఈ క్రెడిట్ కార్డ్ తో లింక్ అయ్యి ఆ బ్యాంక్ అకౌంట్ వాళ్ళ దగ్గర ఉంటే ఆ అమౌంట్ మీద లీన్ మార్క్ పెడుతుంది. విత్డ్రా చేయట్లా, ఓన్లీ లీన్ మార్క్ పెడుతుంది. సో అలాగే లీన్ మార్క్ పెడితే మీరు సెటిల్మెంట్ చేసుకోవచ్చు. బట్ లీగల్ గా ఏంది, క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ ఉన్న బ్యాలెన్స్ కి ఆ వ్యక్తి చనిపోతే కంపల్సరీగా కట్టాల్సిన రూల్ లేదు. కట్టకపోయినా ఎటువంటి లీగల్ యాక్షన్ బ్యాంక్ తీసుకోకూడదు. థ్యాంక్ యూ. ఎవరైతే రెగ్యులర్ గా క్రెడిట్ కార్డ్ వాడుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా గానీ కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.